రాగమా ఎపిసోడ్ 2. ఇచ్చిన మాట ప్రకారమే తల్లి భ్రమరాంబకి ఏ దయ్యం దాపురించిందా అంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నా పట్టించుకోక, నా బిడ్డ జీవితం నా ఇష్టం, మీరు చెప్పండి, మీకు ఓకే కదా అని భర్తని ఎంతో మర్యాదగా అడుగుతుంటే, భార్య నిర్ణయాలలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు, తను ఏది ఆలోచించకుండా తీసుకోదు అని పెళ్ళైన దగ్గర నుంచి తన కనులారా చవి చూస్తున్న రామ్మోహన్ గారు తన మాటకి ఎలా నో చెప్పగలడు? పైగా తన వారసత్వం అంతగా ఇష్టపడుతున్నా అని చెప్పాక అతను కాదని ఎలా అనగలడు? అందుకే ఇంట్లో వాళ్ళ పెళ్లికి అందరికీ ఓకేనే. లక్ష అయితే అన్నని తెగ ఆట పట్టించేశాడు అనుకోండి. కానీ రంజనికి బామ్మకి మాత్రం గిట్టలేదు వాళ్ళ మాటలు. ఇక నిఖిత ఎక్కడ నోరు మెదిపేది కాదు. ఎప్పుడూ దాని లవర్తో చాటింగ్లోనే మునిగిపోయేది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికొచ్చినా. లవ్ సక్సెస్ అయ్యాక ఫోన్ కాల్స్, మెసేజెస్, ఆఫీస్లో దొంగ చూపులు, సైట్లు వేసుకోవడాలు, సీక్రెట్గా కలుసుకోవడం ఇలాంటివి చేస్తూ వాళ్ళ ప్రేమను ఇంకా ఇంకా బలపరుచుకున్నారు విన్ను వేణీలు. టైం చూసుకొని పంతులు గారితో ముహూర్తాలు పెట్టేసుకొని డైరెక్ట్గా మిత్రురాలి ముందు వాలిపోవాలి అనేసి ఈరోజు అంత హడావిడి చేసేస్తున్నారు. తన ప్రాణమిత్రురాలు సకుటుంబ సపరివార సమేతంగా మొట్టమొదటిసారిగా తన ఇంట అడుగు పెడుతుంది అన్న సంబరంతో రాఘవి చేస్తున్న హడావిడి హైరానా అంతా ఇంత కాదులే. వాళ్ళకి ఆ ఊరిలో ఎవరూ సరిగ్గా పలుకకపోయినా తన మంచితనాన్ని చవి చూసిన కొంతమంది మాత్రమే ఈనాడు వాళ్ళకి అండగా ఉంటూ సహాయం చేస్తుంటే, ఈ మాత్రం నన్ను మనిషిలా గుర్తించినా చాలు దేవుడా అనేసి ఉప్పొంగిపోయింది రాఘవి. అబ్బా అమ్మా, ఇంకెంతసేపే, ఆల్రెడీ తనకి మెసేజ్ కూడా చేసేసా ఆన్ ద వే అని. మీరు మరీ ఇంత లేట్ అయితే ఎలామా? ఎంత వరుడు తరపున వాళ్ళైతే మాత్రం లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది? బయట కార్ దగ్గర నిల్చొని ఎప్పుడెప్పుడు తన కాబోయే భార్యని తను ఇచ్చిన పట్టు చీరలో చూస్తానా అన్న ఆత్రంతో అరుస్తున్నాడు విన్ను. అబ్బబ్బా రే, ఆపరా, అయిపోయింది. కానీ నా రాగి దానికి బెల్లం పాయసం అంటే ప్రాణం రా. దానికోసమే ఎంతో ప్రేమగా నా చేతులతో స్వయంగా నేనే చేశాను. అది తీసుకురావడం మర్చిపోతేను తేవడానికి వెళ్ళానులే, దానికే ఓ అరిచేస్తున్నావు నువ్వు. నిండు పట్టు చీరలో ఒంటి నిండా నగలతో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఒక క్యాన్ నిండా పాయసాన్ని వేసుకొని చంకలో పెట్టుకొని కిందకు వస్తూనే మాట్లాడుతున్న తల్లిని చూసి తల్లి గొప్ప స్నేహానికి అపురూపంగా విన్ను చూస్తే తన రూపాన్ని ప్రేమగా రామ్ గారు చూశారు. అందరూ కారెక్కుతూ, రే రంజీ ఎదురా అని అడిగింది జాను. ఏమమ్మా, నేను చూడలేదు అని విన్ను అంటే, చూడకపోవడం ఏంట్రా, ఇప్పటి వరకు ఇక్కడే ఎక్కడ ఉండాలి కదా అని రంజిత్ ఇంటి బయట అంతా చెక్ చేస్తుంటే తోట వైపున ఉండే హ్యాంగింగ్ ఉయ్యాల్లో కూర్చొని అమ్మమ్మ చేతి ముద్దులు పంది తిన్నట్టు తింటుంది రంజని. హా అదిగో అక్కడే ఉంది రంజీ, రంజీ అంటూ రంజిత్ తన దగ్గరికి వెళ్తే, ఏంటి రంజీ అని తనలాగే పలికింది రంజని. పెళ్ళాం బుద్ధి ఎలాంటిదైనా తన దగ్గర మాత్రం మహాప్రేమగా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. అదొక్కటే రంజిత్కి యమ ఇష్టం తనలో. రంజీ రంజీ అని ప్రేమగా పిలుస్తుంటే అంతే ప్రేమగా భర్తని పిలుస్తూనే తన వైపుగా చూసింది రంజని. ఏంటే ఇంకా రెడీ కూడా అవ్వలేదు? ఇవాళ నీ అన్న నిశ్చితార్థం, మర్చిపోయావేంటి? ఇంకా నైటీలోని ఉన్న పిల్లాన్ని పైనుంచి కింద దాకా చూస్తూ అన్నాడు రంజిత్. అయితే ఏంటి, దీనికి నేను వస్తానని చెప్పానా ఏమైనా? నిర్లక్ష్యంగా చెప్తుంటే, రంజీ ఏంటా మాటలు? కోపంగా అంది జాను. నువ్వు మధ్యలో మాట్లాడకుమా అని అంది రంజీ. రంజీ అమ్మ పైనే అరుస్తుంటే తన కోపం ఆగక అరిచాడు విన్ను. ఐ హేట్ యు అన్నయ్య, నాకు బామ్మకి ఈ సంబంధం ఇష్టం లేదు అంటున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు కదా, ఇక మాతో మీకేంటి పని? తన మాటలకి విన్ను చాలానే నొచ్చుకున్నాడు. అన్న నొచ్చుకున్న ముఖాన్ని చూసి గుండె కలుక్కుమంటున్నా ఈ పెళ్లిని ఎలాగోలా ఆపాలనే కాంక్షతోనే భీష్మించుకుని కూర్చున్న మనవరాలు బామ్మ, నోరు మూయి రంజీ, ఆయన నీకు ఇష్టం లేకపోతే చేయకూడదా? ఇది వాడి లైఫ్, వాడి ఇష్టం. వాడి లైఫ్ని కూడా నువ్వే డిసైడ్ చేయాలనుకుంటున్నావా? ఇంకోసారి ఇలానే మాట్లాడు, కనీసం కొంపలో ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు కోపంగా అరిచింది జానకి. అది ఇప్పుడు ఏమనిందనే? ఉన్న మాటనేగా చెప్పింది, నిజమే కదా మాట్లాడుతుంది అంటూ భ్రమరంబలేస్తుంటే, నువ్వాపమ్మా, ఏదో నాతో సంతోషంగా ఉంటావని నిన్ను మాతో పాటు పెట్టుకుంటే నువ్వేమో దాని చిన్నప్పటి నుంచి చెడ్డ మాటలు చెప్పి మనుషుల పట్ల భేదాలు నేర్పించి చెడగొట్టేసావు పూర్తిగా. అప్పుడంటే నేను చిన్నపిల్లని కాబట్టి నీ మాటే నెగ్గింది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇంత పెద్ద కోటకి కోడల్ని, ఇక్కడ నా మాటే నెగ్గాలి. అలాగే నేనేం తప్పుడు పని కూడా చేయడం లేదు. నా చిట్టి తండ్రి ఇష్టపడిన పిల్లతోనే లగ్గం కుదుర్చుకున్నాను. ఇందులో ఎవరు అడ్డు రావాలని చూసినా ఐ డోంట్ కేర్. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, అదే మీకు బెస్ట్. మీరు అక్కడికి వచ్చినా కూడా ఊరికే దాన్ని ఏవేవో చెడ్డ మాటలతో హింసించినా హింసిస్తారు. ఇంకా అక్కడికి వచ్చాక ఎన్నేసి మాటలు రాగినంటావో అని, అది మీ మాటలకి ఎంత బాధపడుతుందో అని చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నీకు నువ్వే తప్పుకున్నావు, సంతోషం.
పదండి నాన్న, మనం వెళ్దాం, రా నాన్న. చెల్లి మాటలకి మనసు బాధపడి కాస్త డల్ అయిపోయిన పెద్ద కొడుకు చేపట్టి ముందుకు నడిపించింది జాను. జాను అంతటి క్లాస్ పీకుతుందని ఎక్స్పెక్ట్ చేయని బామ్మ రంజని మాత్రం బిగుసుకుని పోయారు. జానకి మాటల ఎఫెక్ట్కి అత్తలో అంతటి కోపం ఎప్పుడు చూడక ఆ కోపం భార్యపై అలాగే పుట్టబోయే బిడ్డపై పడకూడదు అనేసి అదే షాక్ లో ఉన్న రంజని బుగ్గన ప్రేమగా ముద్దు పెట్టేసి, టేక్ కేర్ బంగారం, ఊరికే అటు ఇటు తిరగకు, అత్త మాటలను మనసులోకి తీసుకోకు, కాస్త బాధలో అలా అనిందిలే, నువ్వు జాగ్రత్తరా అంటుంటే అప్పటి వరకు తనపై అంత ప్రేమని చూపిస్తున్న భర్తని మురిపంగా చూస్తూ చివర్న జాగ్రత్తరా అన్న మాట వినగానే, అంటే మీరు కూడా వెళ్తున్నారా కొంచెం కోపంగానే అనింది రంజని. నేను నీ మొగుడిని ఎలానో అంతకంటే ముందర వాడి ఫ్రెండ్ని రా, నా ఫ్రెండ్ పెళ్లి పనులు నా చేతుల మీద కాక వేరే వాళ్ళ చేతుల మీదుగా ఎలా చేపిస్తాననుకున్నావే? సారీ బంగారం, ఈ విషయంలో మాత్రం నువ్వు జోక్యం చేసుకోకే ప్లీజ్, నీపై కోపం తెచ్చుకోలేను నేను, సరేనా? జాగ్రత్త బామ్మ, తనని జాగ్రత్తగా చూసుకో. అప్పటికే విన్ను హారన్ ఓ మైన మోగిస్తుంటేనే చకచకా మాట్లాడేసి భార్యకి ఇంకొక ముద్దు పెట్టేసి పరుగున వెళ్ళిపోయాడు రంజిత్. సరే సరే అండి, మామూలుగా కాకపోయినా మీ ముందు ఇలా ఉండకపోతే చాలు కదా. ఇక రాని, మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకు చుక్కలు చూపిస్తా. వచ్చే కోడల గురించి పిల్ల ఆలోచిస్తుంటే కోడల తల్లి గురించి బామ్మ ఆలోచిస్తుంది. రంజిత్ కారెక్కగానే ముందుకు పోనిస్తుంటే, అరేరే చిన్నోడు రాలేదురా ఇంకా, కంగారుగా అంది జాను. వాడు ఆఫీస్లో ఉన్నాడులేమా, కాస్త పనుండి వెళ్ళాడు, అయిపోగానే డైరెక్ట్గా వచ్చేస్తానన్నాడు. కాస్త మూడిగానే విన్ను బదులు పలికాడు. ముందు వీళ్ళిలా ఉంటే వెనుకగా ఉన్న పెద్ద జంట కూతుర్లోని అలాంటి బుద్ధికి బాధపడుతున్న పిల్లాన్ని సముదాయించే పనిలో పడిపోయాడు రాము. తోటకెళ్లిన లీల రమణమ్మని అడిగి మామిడాకులు కోసుకునే పనిలో పడి పడకముందే, ఏమే లీలా, అక్కకి పెళ్లి ఫిక్స్ అయిందంట, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే, అయినా మీలాంటి వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయా? ఓయబ్బో, గేదె తౌడు మేస్తున్నట్టు ఎర్ర చెరుగ్గడ నములుతూ నడ్డీలు ఊపుకుంటూ వచ్చాయి లీలా ఫ్రెండ్స్ కాని ఫ్రెండ్స్ అయిన సీత, రాణి, మనిష. వాళ్ళ పలుకుల్లోనే ఎంతో వెటకారం ధ్వనిస్తుంటే నడుముకు కట్టిన ఓనీని ఇంకాస్త బిగించి కట్టి వాళ్ళని చూసి కూడా చూడనట్టే తన పని తాను చేసుకుపోయింది లీల. అది చూసి, ఏమే అంత పొగరా, ఇక్కడ మేము మాట్లాడుతున్న పలకవేంటి, అంత కొవ్వా? వాళ్ళంతా బలుపు నిండిన రాణి వాళ్ళ మాటలకి తన పలకలేదు అన్న కోపంతో నడుముకు చుట్టుకున్న ఓనీని ఒక్కసారిగా లాగే గాని ఓనీ నిండా పేర్చి పెట్టుకున్న మామిడాకులన్నీ నేలపాలైపోయాయి. అది చూసి ఇక మామూలుగా కోపం రాలేదు మన పాపకి. ఇంతసేపు ఒక్కతే ఎక్కడో పైపైన ఉన్న ఆకులన్నీ అతి కష్టం మీద ఎగిరెగిరి మరీ చాలానే పేర్చి పెట్టుకుంటే మొత్తాన్ని నేలపాలు చేసిందన్న కోపం కట్టెలు తెంచుకుంటుంటే, నీ అమ్మ ఎంత కొవ్వే నీకు, బలిసిందానా, బలుపు చాలా వచ్చిందే నీకు, ఆగు కత్తిరిస్తా అంటూ ఆ పక్కనే ఉన్న పచ్చబరిగ చేతిలోకి అందుకొని ఒక వేటు దాని వీపుపై అలా వేసిందో లేదో చచ్చేటట్టు గావుకేక ఆ ఊరి పొలిమేరల వరకు దద్దరిల్లేలా మోగించింది రాణి. ఇక అయిపోయే వాళ్ళ పని. అంకాలమ్మలా అది కర్ర పట్టుకుని మీదకొస్తుంటే, ఓరి నాయనో చంపేసేటట్టుంది ఈ రాక్షసిది, గావు కేకలు వేస్తూనే ఒక్కొక్కటి ఒక దిక్కును పరుగందుకున్నాయి. పిల్ల మామిడాకులు తెస్తుందేమో అనేసి నిమిషానికి ఒకసారి పెద్ద బిడ్డని రెడీ చేస్తూనే గుమ్మం వైపుకి 1కి 10 సార్లు చూస్తూనే ఉంది రాఘవి. తల్లి పడుగాపులు చూసి, అబ్బా అమ్మ వస్తుంది లేవే, పాప మొక్కతే కదా, అదే కోసి అదే తేవాలంటే ఆ మాత్రం టైం పడుతుందిలే, నువ్వు ఊరికి టెన్షన్ పెట్టుకోకు అని వేణి అంటే, అది కాదు నాన్న, తీరా పెళ్లి వాళ్ళు వచ్చేసాక కనీసం గుమ్మానికి తోరణాలు కూడా లేకపోతే చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉంటుందే అని అంది రాఘవి. అలా ఎందుకు ఉంటుందిలేమా, వచ్చేస్తుందిలే, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని అంది వేణి. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే, పెద్దమ్మా ఓ పెద్దమ్మా ఎక్కడున్నారంతా అరుస్తూనే లోపలికొచ్చాడు రంగడు. అతనిది ఆ ఊరే. చదువు పెద్ద పెద్ద చదువులే చదువుకున్నా వ్యవసాయంపై ఉండే మమకారం పోక తండ్రికి చేదోడు వాదోడుగా అక్కడే ఉంటూ పొలం పనులు చూసుకుంటున్నాడు. తెలీదు, రాఘవిని చూడగానే చిన్నప్పుడు చనిపోయిన తన కన్న తల్లిని చూసినట్టుగానే అనిపించేది ఎప్పుడు కూడా. అందుకే ఊరంతా వాళ్ళని ఏమని పిలిచినా పట్టించుకోక పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. తన 2 చెల్లెళ్ళంటే ప్రాణం అతనికి. ఇప్పుడు కూడా పెద్ద చెల్లి పెళ్లి అనగానే ఎగిరి కంతేసి తన స్వహస్తాలతో కష్టపడి సంపాదించిన తన డబ్బుతోనే పట్నంలో బంగారు గాజులు తీసుకురావడానికి వెళ్ళాడు. పెద్దమ్మా పెద్దమ్మా అంటూ పిలుస్తూనే లోపలికి వచ్చేసి ఎంతో అందంగా పుత్తడి బొమ్మల పట్టు చీరలో ఆల్మోస్ట్ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న పెద్ద చెల్లిని చూడగానే కళ్ళు చెమ్మగిల్లాయి రంగాకి. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వద్దంటున్నా వచ్చేస్తున్నాయి. అన్నం చూడగానే, అన్నయ్య వచ్చేసావా, ఇలా ఉన్నాను నేను,
చిన్నపిల్లలా పైకి లేచి గిర్రున తిరుగుతూ అన్నీ చూపిస్తూ చెప్తున్న చెల్లిని చూసి ప్రేమగా మురిపంగా గుండెలకి హత్తుకొని బంగారు బొమ్మలా ఉన్నావే చెప్తూనే నుదుటిన ముద్దాడి ఏది చేతులు చూపించు కళ్ళ నీళ్లతో అడుగుతుంటే ఎందుకో తెలియకపోయినా చేతులు చాపింది ముందుకి. ముద్దుగా ఉన్న వాటికి 2 ముద్దులు ఇచ్చేసి మిలమిలమంటూ మెరిసిపోయే డజన్ బంగారు గాజుల్ని 2 చేతులకి నిండుగా తొడుగుతుంటే అన్నయ్య ఏంటిది గాబరాగా చేతుల్ని వెనక్కి తీసుకోవాలని చూస్తున్నా వదలక నా బుజ్జి తల్లికి అన్నయ్య ఇస్తున్న ప్రేమ కానుక అనుకోరా అని అన్నాడు రంగడు. కానీ రంగా ఇంత డబ్బు ఎందుకు నాన్నా? అతని చేష్టలకి షాక్లో ఉండే కళ్ళల్లో నీటితో అడిగింది రాఘవి. పెద్దమ్మ ఇప్పటి వరకు మీకేదైనా చేస్తా అంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్నేమీ చేయనివ్వలేదు. సరేలే టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకొని సైలెంట్ అయ్యేవాణ్ణి ఎప్పుడు కూడా. ఇక నా బేబీస్కి ఈ టైమ్స్లో ఏమి ఇచ్చినా కాదు కూడదు అని తీసుకోవాలి. ఇంకో మాట ముగ్గురు మాట్లాడారో ఇక మీతో ఈ పెద్ద కొడుకు ఎప్పటికీ లేడనుకోండి బొంగమూతి పెట్టుకుని మరీ అన్నాడు రంగా. అరే ఏంట్రా అంత మాట ఎందుకురా, అనవసరంగా ఎందుకు ఇవ్వన్నీ అనేసి నాని రాఘవి నాంచుతుంటే ఏంటమ్మా అనవసరం అంతేం లేదు, వీళ్ళు నా 2 బుజ్జులు, మరి వీళ్ళ బాధ్యత నాదే కదా ప్రేమగా చెల్లిని దగ్గరికి తీసుకుంటూనే అన్నాడు రంగా. సరేలేరా ఇక నిన్ను ఇబ్బంది కూడా పెట్టలేను, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నాకు చాలా పనులున్నాయి చెప్తూనే రాఘవి బయటకు వెళ్ళిపోతుంటే అరెరే ఆగు పెద్దమ్మా, ఇంతకీ బుల్లిదేది? నేను వచ్చి ఇంతసేపు అవుతున్నా అసలు జాడలేదు. నేను ఇంట్లో అడుగు మోపగానే బుజ్జి పిట్టలో ఎగిరి మరీ కూర్చుంటుంది కదా నా మీద, మరి వచ్చి ఇంతసేపు అయినా ఉలుకు పలుకు లేదేంటి, ఎక్కడికి పోయింది? పెద్ద చెల్లిని అద్దం ముందు కూర్చోబెట్టి అన్నీ సరిగ్గా చూస్తూనే అడిగాడు. ఎక్కడనైనా మామిడాకులు తీసుకురాపోయే గాడిద అంటే పొద్దున్ననగా వెళ్ళింది, ఇప్పటి వరకు అత్తా పత్తా లేదు, ఎక్కడ తిరుగుతుందో ఏందో ఈ తిక్కల్ది. ఒక పక్క వాళ్ళు వచ్చేస్తున్నారంట, ఇదేమో ఇంతవరకు కొంపకే రాలేదు టెన్షన్ పడుతూ చెప్తుంది రాఘవి. మా అంటూ పెద్ద కూతురు అనేలోపు దానికి ఏమైందిలే పెద్దమ్మా, నేను వస్తూనే గంప నిండా తెచ్చేసానులే మామిడాకుల్ని, ఇక నువ్వు కాస్త అలా ఒక సైడ్కి ఆరాంగా కూర్చొని నేను చేస్తుందంతా చూస్తూ ఉండు సరేనా? నీ పెద్ద బిడ్డ వచ్చేసాడుగా, ఇక చూసుకో మన ఇల్లు అసలు ఇది మన ఇల్లేనా అన్నంత రేంజ్లో దీని రూపురేఖలు మార్చేస్తా. గలగల మాట్లాడుతూనే పట్నం నుంచి కాస్త హెల్ప్ కోసం తెచ్చుకున్న అతని కొంతమంది స్నేహితులతో పాటుగా కలిసి ఆ ఇంటిని ఎంతో అందంగా అలంకరించే పనిలో పడిపోయాడు. నువ్వేం టెన్షన్ పడక ముందు లిల్లీకి కాల్ చేసి ఇంటికి రమ్మను, నేను చూసుకుంటా కదా అన్నీ, ఒక్కొక్క పనిని చేస్తూనే అన్నాడు రంగా. తన కడుపున పుట్టకపోయినా వాళ్లపై అంతటి ప్రేమని ఆప్యాయతను కురిపిస్తున్న రంగాని చూస్తుంటే ఎంతో సంతోషం పట్టలేనంత గర్వంగా ఉంది రాఘవికి. చుట్టుపక్కల ఉండే పొలాలు వాటి గట్టులన్నిటినీ చుట్టేస్తుంది లీలా. ఫ్రెండ్స్ని కొట్టే బిజీలో అన్న అమ్మ అక్క ఎన్నిసార్లు కాల్ చేసినా పట్టించుకోవడం లేదు దొంగముఖంది. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.